ఈ హాట్ సమ్మర్లో చల్లగా పెసరపప్పు చారు ఎలా చేయాలో చూసేయండి. ముందుగా మూంగాలో అలాగే ఒక 2 టమాటోస్, పసుపు, ఉప్పు వేసేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. 3 to 4 విజిల్స్ పెట్టుకోవాలి. బాగా మెత్తగా ఉడకాలి. కన్సిస్టెన్సీ కూడా బాగా థిక్గా రావాలి. బాగా ఉడకాలి. అప్పుడే చారు కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. పప్పు చూడండి ఇలా ఉడకాలి. ఒకసారి చూసేయండి. ఇలా ఉంటే చారు కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత పోపుకి ఒక ఆనియన్ను, ఒక 3 గ్రీన్ చిల్లీస్, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, సాసులు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బాగా ఉడికిన మిశ్రమం ఉంది కదా, దీన్ని అందులో కలుపుకోవాలి. ఇందులో కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. లేదు కొంచెం థిక్గా అనిపించింది మీకు అంటే ఇలా ఉండాలి. లేదు మీకు థిక్గా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోవాలి. బట్ వాటర్ వచ్చేసి హాట్ వాటర్ కలుపుకోవాలి. హాట్ వాటర్ కలుపుకుంటే టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అలా ఉండాలి. చాలా థిక్గా ఉండకూడదు, చాలా మళ్ళీ పలుచగాను ఉండకూడదు. ఇలా ఉండాలి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.